తెనాలికి చెందిన 4 ఏళ్ల చిన్నారి అస్వర్ద్ గురుదత్త అరుదైన వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. డీఎండీ అనే కండరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ వైద్య సాయం కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. తెనాలిలో ఉన్నటువంటి హరీష్ కుమార్, అట్లాగే నవ్యశ్రీ వీరి తల్లిదండ్రులు కొంతకాలంగా ఈ చిన్నారి తీవ్రమైనటువంటి వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో సాయం కోసం అయితే వారు ఎదురు చూస్తూ ఉన్నారు. దాదాపుగా ఈ వ్యాధికి సంబంధించి చికిత్స నిమిత్తం 26 కోట్ల రూపాయల విలువైన ఇంజెక్షన్ను చేయాల్సి ఉంటుందని చెప్పి వైద్యులు చెప్పడంతో ఏమీ దిక్కుతోచని స్థితిలో అయితే ఆ తల్లిదండ్రులు సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు మనం తెనాలిలో ఉన్నటువంటి ఏదైతే చిన్నారి ఉన్నారో అస్వర్ద్ గురుదత్త వారి పేరెంట్స్ దగ్గర మనం ఉన్నాం. అసలు ఈ బాబుకి ఎటువంటి సమస్య వచ్చింది, ఎందుకు ఈ రకమైనటువంటి ఇబ్బంది పడుతున్నాడు అనేది కూడా వారి బాబు తండ్రి హరీష్ కుమార్ మనతో పాటు ఉన్నారు. ఏమైందండి బాబుకి? చాలా అరుదైన వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్టు చెప్తా ఉన్నారు. డిఎండి వ్యాధిగా కూడా చెప్తా ఉన్నారు. అంటే అసలు డిఎండి ఏంటి సమస్య? నా పేరు హరీష్ అండి. బాబు పేరు అశ్వర్ద్ గురుదత్త. బాబుకి డిషన్ మస్కులర్ డిస్ట్రోఫీ అనే ఒక రేర్ జెనెటిక్ డిజార్డర్ ఉందండి. ఈ జెనెటిక్ డిజార్డర్లో ఏమవుతుందంటే మజిల్ అనేది, కండరాలు అనేవి క్రమక్రమంగా వీక్ అవుతూ ఉంటాయి. అలా వీక్ అయ్యి ప్రజెంట్ బాబు ఇది నడుస్తున్నాడు, అంతా బాగానే ఉంటుంది. కాకపోతే మిగతా పిల్లల్లాగా పరిగెత్తడం కానీ, దాని తర్వాత మెట్లు ఎక్కడంలో ఒక 1 ఫ్లోర్ ఎక్కేసరికి కొద్దిగా ఇబ్బంది పడడం, ఇంకా దాని తర్వాత ఇట్లనే ఇంకా కొద్దిగా డిలే అయ్యే కొద్దీ ఏమవుతుందంటే సరే ఇది క్రమక్రమంగా కండరాలు అనేది వీక్ చేస్తా నడిచే సామర్థ్యాన్ని కూడా దెబ్బతీసి మంచానికి పరిమితం చేస్తుంది. అంటే ఇంకా మంచంలో ఉండాల్సిన పరిస్థితి. సరే అక్కడితో ఆగుతుందా అంటే అక్కడితో ఆగదు. దాని తర్వాత ఇంకా ఏంటంటే ఊపిరితిత్తులను కూడా ఇబ్బంది పెట్టేసి ఊపిరి తీసుకునే సామర్థ్యాన్ని కూడా దెబ్బతీసి బయట నుంచి బైపాప్ మిషన్స్ అనేవి తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇంకా బాబు పెరిగే కొద్దీ ఇంకా కొద్ది డిలే అయితే ఏమవుతుందంటే హార్ట్ని వీక్ చేసి హార్ట్ ఫెయిల్యూర్ చేస్తుంది. ఇది డిఎండి అనేది చెప్పడం జరిగింది డాక్టర్.